భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థనలో దేవునితో సహవాసం మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఉద్యోగం ఉండొచ్చు, చేతి పని ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, అన్నీ ఉన్నా కానీ ఒక టైం మాత్రం దేవుని ప్రార్థనలో గడిపే అనుభవం మనకందరికీ ఉండాలి. చాలామంది చదువుకునే పిల్లలు ఉన్నారు, వ్యాపారానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగానికి వెళ్ళేవారు ఉన్నారు. చాలామంది చెప్పే మాట, ఏదో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేశానండి, ఏదో ఒక అధ్యాయం చదువుకున్నానండి, ఏదో మొక్కుబడిక కానికేసానండి, ఏదో దేవుని సన్నిధిలో అలా గడిపానండి. ఉదయం లేచేటప్పుడు, ప్రభా రాత్రంతా నా ప్రాణమును ఆత్మను దేహానందుకు కాపాడినందుకు స్తోత్రాలు, ఈ దినమంతా తోడుగా ఉండు అని ప్రార్థన చేసి, సాయంకాలం అయ్యేసరికి ఉద్యోగమైన, చేతిపైన, వ్యాపారమైన వచ్చిన తర్వాత, ప్రభా బాడీ అంతా అలసిపోయింది ప్రభా, కళ్ళు పీకిపోయింది నాయన, చెమటలు పట్టినాయి ప్రభా, ఓపిక లేదు ప్రభా, బాగా చదివి బాగా వ్యాపారం చేసి అలసిపోయినయ్యా, అయ్యా నా ప్రాణం తినమంటుందయ్యా, నా ప్రాణం అడ్డంగా పడుకొని నిద్రపోమంటుందయ్యా. దేవుడా ఈ రాత్రి నా ప్రాణానికి, నా కుటుంబానికి చుట్టూ దేవతలు పెట్టి కాపాడి నాకు ఆత్రం, అయ్యా మీకు స్తోత్రం, యేసునామములో అడుగుచున్నాను తండ్రి, పెట్టు భోజనం అన్నవాళ్ళు లేకపోలేదు. కానీ సాక్షాత్తు ప్రభువే నిన్ను నన్ను ఒక పాఠం నేర్పించడానికి పగలంతా పరిచర్య చేసిన, పగలంతా గడిపిన, రాత్రి అయితే ఎక్కడున్నాడు చెప్పండి? ఒలేవా కొండకి వెళ్ళిపోతున్నాడు, తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి ఆయనతో మాట్లాడుతున్నాడు, ప్రభు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనం కూడా కాలం ఎక్కడ గడపాలంటే ప్రార్థనలో అందరూ కాలము గడుపునుగాక. నా మాట అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా.